brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన ఆ పార్టీలో అక్కడ ఒక్కసారిగా అంధకారం ఆవహించింది. ఇన్ఛార్జ్గా ఉంటూ కొద్దో గొప్ప పార్టీని ముందుకు నడిపిన నాయకుడి హఠాన్ మరణం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ కష్టాలోకి ఎత్తైతే కొత్త ఇన్ఛార్జ్ ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అంతకంతకు ఆశావహుల జాబితా పెరుగుతూ ఉండడం క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన తర్వాత ఒక కొత్త పేరు తెర మీదకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇందుకీ కార్ పార్టీని కలవరపెడుతున్న ఆ నియోజకవర్గం ఏది? వైరాలో కారును నడిపేదెవరు? మదన్ లాల్ వారసుడిపై కొరబడిన స్పష్టత. గిరిబాబుకు కేటీఆర్ అభయం ఇచ్చారా? పోటీలోకి దివంగత మాజీ ఎమ్మెల్యే కుటుంబం. ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్ లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత డీలా పడిన కారు పార్టీ డక్కా ముక్కీలు తింటూనే ఉంది. ఓడిన అభ్యర్థిగా బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా అన్ని తానై వ్యవహరించిన మదన్ లాల్ ఆకస్మిక మరణం గులాబీ దళానికి తీరని లోటుగా మారింది. అయితే ఆయన మరణించి రోజులు వారాలు గడుస్తున్నా తదుపరి ఇన్ఛార్జ్ ఎవరనే విషయంలో గులాబీ పార్టీ ఓ నిర్ణయానికి రాలేకపోతుంది. ఓడిపోయిన పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరు ముందుకొస్తారన్నట్టుగా ఏం లేదిక్కడ బీఆర్ఎస్ పరిస్థితి. చాలా మంది నాయకులే వైరాలో బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పోటీకి సై అంటున్నారు. అందుకే హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నాయకుల మధ్య పోటీ ఈనాటిదేం కాదు. గత ఎన్నికలకు ముందు నుంచే నాయకులు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టికెట్ కోసం ప్రధానంగా 4 నేతలు తీవ్రంగా పోటీపడ్డారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి బీఆర్ఎస్ లో చేరిన రాములు నాయక్, అప్పటికే పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోతు చంద్రావతిలతో పాటు లకావత్ గిరిబాబు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. చివరికి అవకాశం మదన్ లాల్ కు దక్కినా విజయం మాత్రం దక్కలేదు. నేతలు వర్గాలుగా విడిపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ క్యాండిడేట్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైరా బీఆర్ఎస్ వైలైక్ దిస్ అన్నట్టుగా మరింత దీనస్థితిలోకి కూరుకుపోయింది. ఇన్ఛార్జిగా మదన్ లాల్ హైదరాబాద్కే పరిమితమై అడపాదడప వచ్చి వెళ్లేవారు. దీంతో అసమ్మతి తారస్థాయికి చేరింది. అయితే ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ కూడా మరణించడంతో పార్టీ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇన్ఛార్జ్ లేక క్యాడర్ మరింత డీలా పడిపోయింది. అయితే ఆ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, మరో కీలక నేత లకావత్ గిరిబాబు మధ్య పోటాపోటీ నెలకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలు రాబోతున్న వేళ పార్టీని నడిపించే నాయకుడు ఎవరనే విషయంలో సందిగ్ధత నెలకొంది. బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా లకావత్ గిరిబాబుకే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం ఇటీవల జోరుగా జరుగుతోంది. ఇటీవల మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైరా వచ్చిన కేటీఆర్ అదే తరహా సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. తన పర్యటనలో గిరిబాబుకు కేటీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూసి గులాబీ వర్గాలు సైతం అదే నిజమని నమ్ముతున్నాయి. ఈ ప్రచారం వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గిరిబాబుకు సీనియర్ నాయకుడిగా నియోజకవర్గంలోని 5 మండలాలలోనూ మంచి పట్టుంది. ఆ మధ్య జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థికి ఇక్కడి నుంచి ఎక్కువ ఓట్లు పడేలా కృషి చేశారన్న పేరు గిరిబాబుకు ఉంది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులతో సత్సంబంధాలు గిరిబాబుకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. జిల్లా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య తదితరుల మద్దతు కూడా గిరిబాబుకు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ లెక్కన వైరా బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా గిరిబాబు నియామకం పక్కా అనే ప్రచారం గుప్పుమంటోంది. ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్న బానోతు చంద్రావతి ట్రాక్ రికార్డు కూడా తక్కువేం కాదు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె కేటీఆర్ కోటరీగా ఉంటూ బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ మెంబర్గా వ్యవహరించారు. సో ఈ లెక్కన ఆమెకు కూడా ఇన్ఛార్జిగా అవకాశం లేకపోలేదంటున్నాయి గులాబీ వర్గాలు. వైరా బీఆర్ఎస్ ఇన్ఛార్జి ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండగానే దివంగత మదన్ లాల్ ఫ్యామిలీ కూడా ఇప్పుడు రేసులోకి వచ్చింది. ఆయన భార్య మంజులాకే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని కోరుతుంది ఇక్కడి బీఆర్ఎస్ లోని ఓ వర్గం. అధిష్టానం పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ 3 నేతల మధ్య పోటాపోటీ నెలకొన్న వేళ హైకమాండ్ ఎవరి పేరును ప్రకటిస్తుందో చూడాలి.